హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం. ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్తాను, తెలుసుకోండి. ముఖ్యంగా ఈ పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఒక సిలిండర్, రెగ్యులేటర్, ఇంకా ఫ్రీ కనెక్షన్తో పాటు 300 రూపాయల సబ్సిడీ. ఒక్కో సిలిండర్కి 300 రూపాయల సబ్సిడీ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తోంది. కాకపోతే మిగిలిన సిలిండర్ అందరూ డబ్బులు పెట్టి కొనాల్సిందే కదా. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి, 10 మందికి మేలు జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా ఆల్రెడీ మన రాష్ట్రంలో ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. కానీ మిగిలిన సిలిండర్లన్నీ డబ్బు పెట్టి కొనాల్సిందే కదా. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఉజ్వల్ యోజన పథకం, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ప్రతి సిలిండర్కు 300 రూపాయలు సబ్సిడీ ఇస్తూ వస్తుంది. మీకు ఏటా దాదాపు 9 సిలిండర్ల వరకు ఉచితంగానే ఇస్తుంది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 9 సిలిండర్ల వరకు 300 రూపాయలు సబ్సిడీతో ఇస్తుందన్నమాట. కాబట్టి ఇది ముఖ్యంగా పేద కుటుంబం వాళ్ళకు చాలా ఉపయోగకరం అన్నమాట. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఈ పథకం 300 రూపాయలు సబ్సిడీ, ప్రతి సిలిండర్కి 300 రూపాయల సబ్సిడీ, 9 సిలిండర్ల వరకు ఫ్రీ అన్నమాట. ఇది కేవలం బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకము. ఇప్పటికే దాదాపు 10 కోట్లకు పైగా కుటుంబాలు ఈ బీపీఎల్ కార్డు ద్వారా ఈ పిఎంయువై ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నమాట. ఇది ఒక్కో సిలిండర్ పైన 300 రూపాయలు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు ఇస్తూనే వస్తున్నారు అన్నమాట ఈ సబ్సిడీ అనేది. దీనికి అర్హత అనేది ఈ దారిద్ర్య దిగువ రేఖను ఉన్న వాళ్ళందరికీ, అంటే ఈ బీపీఎల్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అప్లై చేసుకునే దానికి అవకాశం కూడా ఉందన్నమాట. దీనికి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే 12,060 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది ప్రతి సంవత్సరము దీనికి సంబంధించి. ఇది 2016లో ప్రారంభించినటువంటి ఈ పథకము దారిద్ర్య దిగువరేఖను ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ పథకం చేరాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తూ వస్తున్నారు అన్నమాట. ఇది ఉదాహరణకు మీరు 905 రూపాయలు పెట్టి మీరు గ్యాస్ తీసుకున్నారు అనుకోండి, సిలిండర్ని మీరు 905 రూపాయలు కట్టేస్తారు ముందుగా. తిరిగి మళ్ళీ మీ అకౌంట్లోకి 300 రూపాయలు పడుతుంది అనమాట. అంటే మీకు సిలిండర్ కేవలము 605 రూపాయలతో మీకు ఏటా 9 సిలిండర్లు వస్తాయన్నమాట. ఆ విధంగా మీరు తీసుకోవచ్చు అనమాట, తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి ఇంకా ఏమైనా విధి విధానాలు, అర్హతలు ఏమన్నా ఉన్నాయా అని అంటే ఉన్నాయండి. అవి కూడా చెప్తాను చూడండి క్లియర్గా 1 by 1. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన అర్హతల విషయానికి వస్తే దరఖాస్తు చేసేవాళ్ళు లేడీస్ పేరు మీదే చేయాలన్నమాట. అదేవిధంగా ఆమె వయసు 18 ఏళ్ళు పైబడి ఉండాలి. ఇకపోతే బీపీఎల్ బిలో పవర్టీ లా అంటే దారిద్ర్య దిగువ రేఖను ఉన్న వాళ్ళు అనమాట. ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఆమె పేరు మీద లేదంటే ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ కూడా ఉండకూడదు. ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేసుకునేటట్టు ఉండాలన్నమాట. అదేవిధంగా ఆమె ఆదాయపు పన్ను చెల్లించే విషయానికి వస్తే ఈ ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి కూడా అయి ఉండకూడదు అనమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు అనర్హులు. మహిళలైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పేరు మీద కడుతూ ఉన్నారంటే వాళ్ళ అనర్హులు కిందే వస్తారు. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్బుక్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు, ఇవి ఉండాలన్నమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్మెంట్ చేయాలన్నమాట అప్లికేషన్తో పాటు మీరు అప్లై చేసుకునేటప్పుడు.
ఈ దరఖాస్తు విధానం విషయానికి వస్తే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీని వెళ్ళి కలవండి. కలిసి వాళ్ళ దగ్గర దరఖాస్తు ఫారం కూడా తీసుకోండి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీరు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం ఉంది. అధికారులు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే దాన్ని మీరు పరిశీలించి మీరు అర్హులైతే ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ అనేది మంజూరు చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్. కాకపోతే మీరు అప్లై చేసుకున్నారంటే కనెక్షన్ ఫ్రీ, ఎటువంటి రుజుము కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒక సిలిండర్ ఫ్రీగా ఇస్తారు, మీకు రెగ్యులేటర్ ఇస్తారు, అదేవిధంగా స్టవ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకం కాబట్టి నేను చెప్తున్నాను అంతే. మామూలుగా ఇచ్చే అవకాశాలు ఉంటాయని, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.